హై ఫ్రెండ్స్, నా పేరు రాజు. మీరు చూస్తున్నారు గంపల రాజు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చి ఏంటంటే తొలిసారి బ్రేకప్ పై స్పందించినటువంటి హీరోయిన్ రష్మిక. సో డీటెయిల్స్లోకి వెళ్తే, కన్నడ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రముఖ నటి రష్మిక మందన్న తెలుగులో వరుస సినిమాలు చేస్తూ భారీ పాపులారిటీ అందుకుంది. ముఖ్యంగా నేషనల్ క్రష్ అనే బిరుదును కూడా దక్కించుకుంది. ఇప్పుడు ఆమె తెలుగు, తమిళం, కన్నడ, హిందీ అంటూ భాషతో సంబంధం లేకుండా వరుస అవకాశాలు అందుకుంటూనే అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ముఖ్యంగా గోల్డెన్ లెగ్ అని నిరూపించుకున్నటువంటి హీరోయిన్ రష్మిక ప్రతి సినిమాతో కూడా బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఇకపోతే సినిమాల ద్వారా భారీ సక్సెస్ అందుకున్న ఈమె వ్యక్తిగతంగా కొంతకాలంగా రూమర్లు ఎదుర్కొంటుంది. మరోవైపు విజయ్ దేవరకొండతో రిలేషన్షిప్లో ఉన్న ఈమె ఎట్టకేలకు ఇటీవలే నిశ్చితార్థం చేసుకుని ఒక అడుగు ముందుకు వేసిన విషయం కూడా అందరికీ తెలిసిందే. అయినా సరే ఈమె పాత జ్ఞాపకాలు ఆమెను వెంటాడుతూనే ఉన్నాయట. ఇక విషయంలోకి వెళ్తే, ఈమె కన్నడ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొత్తలో తొలి చిత్రం కిర్రాకు పార్టీ అనే రక్షిత్ శెట్టితో ప్రేమలో పడి నిశ్చితార్థం కూడా చేసుకుంది. కొన్ని కారణాల వల్ల ఆ నిశ్చితార్థాన్ని క్యాన్సిల్ చేసుకోవడం కూడా అందరికీ తెలిసిందే. ఇక అప్పటి నుంచి వ్యక్తిగతంగా ఎన్నో విమర్శలు ఎదుర్కొంటుంది. కానీ ఆ నిశ్చితార్థం ఎందుకు క్యాన్సిల్ అయింది అనే దానిపై అసలు క్లారిటీ కూడా ఇవ్వలేదు ఇప్పటి వరకు. ఇప్పుడు తాజాగా అసలు బ్రేకప్ వెనకాల కారణాలు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం రష్మిక వర్షపెట్టి సినిమాలు ప్రకటిస్తూ ఇటు విడుదల చేస్తూ బిజీగా మారిపోయిన ఈమె అందులో భాగంగానే ఆయుష్మాన్ ఖురానాతో కలిసి నటించినటువంటి తామ సినిమా థియేటర్లోకి వచ్చింది. మరోవైపు రాహుల్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కినటువంటి ది గర్ల్ ఫ్రెండ్ సినిమా కూడా నవంబర్లో విడుదల కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్లో పాల్గొన్నటువంటి రష్మిక బ్రేకప్ గురించి మాట్లాడుతూ, రిలేషన్షిప్ బ్రేక్ అయితే ఆ బాధ అమ్మాయిలకి ఎక్కువగా ఉంటుంది అంటూ తెలిపింది. అమ్మాయిలతో పోలిస్తే అబ్బాయిలే ఎక్కువ బాధపడతారనే ప్రచారాన్ని నేను అస్సలు అంగీకరించను. బాధను వ్యక్తపరిచేందుకు మేము మీలా గెడ్డం పెంచలేము, మందు తాగలేము. లోపల అమ్మాయిలకు పడే బాధ చాలా ఎక్కువ ఉంటుంది, కానీ బయటకు చూపించలేరు అంటూ రష్మిక కమెంట్లు చేసింది. ఇకపోతే రష్మిక చేసినటువంటి ఈ కామెంట్లు తన మొదటి బాయ్ ఫ్రెండ్తో బ్రేకప్ గురించే అంటూ నెటిజన్స్ కమెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా రక్షిత్ శెట్టి నుండి విడిపోయిన తర్వాత తాను కూడా నరకం అనుభవించానని, అయితే ఆ బాధను తను ఇప్పుడు కూడా వ్యక్తపరచలేదు అంటూ ఇండైరెక్ట్ గా కమెంట్లు చేసింది రష్మిక. ప్రస్తుతం రష్మిక చేసినటువంటి కమెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. రష్మిక సినిమాల విషయానికి వస్తే కాంచనా 4, రెయిన్బో వంటి చిత్రాలు లైన్లో ఉన్నాయి.